ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మంచి తండ్రి, జీవగల దేవ, కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మనసారా మరొకసారి చెల్లిస్తున్నాం. నల్గొండలో లిటిల్ ల్యాంబ్ సంఘముగా ప్రార్థనా మందిరంలో మేము చేరి హోలీ బైబిల్ స్టడీ కలిగుట్టుకు కృపనిచ్చినందుకు వందనాలు. దయగల తండ్రి, ఇలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా ఆయా స్థానిక సంఘాల్లో ప్రియులు కూడా సార్వత్రిక సంఘంలో వింటూ ఉండలేదు. మీరే కార్యాలు జరిగించి మేము పొందండి. మేము నేర్చుకుంటున్న ప్రకారం ప్రవర్తిస్తూ మేము ఇంకెక్కువ ఆశీర్వదించబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా, భౌతిక విషయాలు మీరే మీ మహాకృపలో సహాయం చేయండి. మా వైపు నుండి మేము చేయవలసిన సాధన, అభ్యాసం తప్పక చేయగలటకు సాయం చేయండి. అటు వివేచన మా అందరికీ ఉండగలిగినట్టు కృప మహిమ మీరే పొందండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో నుండి, గాన ధ్యానాల నుండి 11వ పేజీలోని 1వ పాట పాడు. వాక్యమును ప్రేమించుము. వాక్యమును ప్రేమించుము, దైవ వాక్యమును ధ్యానించుము, వాక్యమును కైకొనుచు లోబడి ఉండి అన్యునిగా జీవించుము. వాక్యమును కైకొనుచు లోబడి ఉండి అన్యునిగా జీవించుము. వాక్యమును ప్రేమించుము, వాక్యమనే పాలను శిశువుల వలె స్వీకరించు. అనుదినము బలముంది ఆత్మలో వర్ధిల్లుచు. వాక్యమనే పాలను శిశువుల వలె స్వీకరించు. అనుదినము బలముంది ఆత్మలో వర్ధిల్లుచు. సంగమనే మందిరమున సంపూర్ణత నొందెదం. సంగమనే మందిరమున సంపూర్ణత నొందెదం. ఆత్మఫలముతో నిండి ఆకువాడగుండెదం. ఆత్మఫలముతో నిండి ఆకువాడగుండెదం. వాక్యమును ప్రేమించుము, దైవ వాక్యమును ధ్యానించుము. వాక్యమును కైకొనుచు లోబడి ఉండి అన్యునిగా జీవించుము. వాక్యమును ప్రేమించుము, వాక్యముని హృదయములో సమృద్ధిగా ఉండనిమ్ము. నీటి వద్ద నాటబడిన చెట్టు వలె నుండెదవు. వాక్యముని హృదయములో సమృద్ధిగా ఉండనిమ్ము. నీటి వద్ద నాటబడిన చెట్టు వలె నుండెదవు. ఎంత శోధ రెండమున్న భయము చింత ఉండదు. ఎంత
శోధనెంద ఉన్న భయం చింత ఉండదు. తగిన కాలమందు నీవు తప్పక ఫలించుము. వాక్యమును ప్రేమించుము. దైవ వాక్యమును ధ్యానించుము. వాక్యమును గైకొనుచు యోగయుండి. ధన్యునిగా జీవించుము. వాక్యమును గైకొనుచు యోగయుండి. ధన్యునిగా జీవించుము. వాక్యమును ప్రేమించుము. వాక్యము నీ పాదములకు దీపమై వెలుగునిచ్చును. నీవు నడచు త్రోవను తొట్టిల్లక నడిపించును. వాక్యము నీ పాదములకు దీపమై వెలుగునిచ్చును. నీవు నడచు త్రోవను తొట్టిల్లక నడిపించును. అద్దము వలె దిద్దును. చారము వలె కడుగును. అద్దము వలె దిద్దును. చారము వలె కడుగును. దుర్నీతిని దూరపరచి దుష్టునిపై జయమిచ్చు. వాక్యమును ప్రేమించుము. దైవ వాక్యమును ధ్యానించుము. వాక్యమును గైకొనుచు యోగయుండి. ధన్యునిగా జీవించుము. వాక్యమును గైకొనుచు యోగయుండి. ధన్యునిగా జీవించుము. వాక్యమును ప్రేమించుము. వాక్యము నీ జిహ్వకు తేనె కంటే తీపినిచ్చును. బాధలలో నెమ్మదిచ్చి ఆదరించి బ్రతికించును. వాక్యము నీ జిహ్వకు తేనె కంటే తీపినిచ్చును. బాధలలో నెమ్మదిచ్చి ఆదరించి బ్రతికించును. బుద్ధి జ్ఞానమిచ్చి నిన్ను శుద్ధునిగా చేయును. బుద్ధి జ్ఞానమిచ్చి నిన్ను శుద్ధునిగా చేయును. మోక్షముతో ప్రకాశించే జ్యోతిగా వెలిగించును. వాక్యమును ప్రేమించుము. దైవ వాక్యమును ధ్యానించుము. వాక్యమును గైకొనుచు యోగయుండి. ధన్యునిగా జీవించుము. వాక్యమును గైకొనుచు యోగయుండి. ధన్యునిగా జీవించుము. వాక్యమును ప్రేమించుము. మంచిగా ట్యూబ్లైట్స్ మంచిది. పాటలు ప్రస్తుతం చాలించుకొని దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించారు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పాట ద్వారా మయం పొందారు,
పాట ద్వారా కూడా మాకు సందేశం అందించారు. ఇప్పుడు వాక్యం ద్వారా దర్శించి విని గ్రహించి నేర్చుకుని పాటించి అనుసరించి వర్ధిల్లుటకు సహాయం చేయండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము వరాలు, ఆత్మవరాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆత్మవరాలు, కృపావరాలు అనే అంశాన్ని మనం కొంతకాలంగా, కొన్ని నెలలుగా ధ్యానం చేస్తున్నాం. ఈ ఆత్మవరాల్లో మనము 24 వరాలు ఉన్నట్లుగా చూసాం. ఇప్పుడు 16వ వరం సువార్త ప్రకటన వరం గురించి మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారం ఒక ధ్యానం చేసాం. ఈరోజు ధ్యానంతో ప్రభుచిత్తం అయితే ముగించుకున్నాం. ఈ ధ్యానం సువార్తికులు, సువార్త ప్రకటన వరం. ఇందులో మనం కొన్ని విషయాలు చూసాము. 3. సువార్త ప్రకటన అనేది అందరి బాధ్యత అని చూసాం. సువార్త ప్రకటన వరం ఉన్నవారే కాదు, ఉన్నవారు విరివిగా ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించే బాధ్యత ఉందని మనం చాలా కొంత వివరంగా మనం పోయిన వారం చూడగలిగాం. కనుక బలలో పాలుపాకులు పొందే ప్రతి వారు సువార్త ప్రకటించాలి. కనుక ఆత్మరక్షణ ఉచితంగా దొరికింది, సంతోషం. కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు మనకు బహుమానాలు కావాలంటే మనం పని చేయాలి. సువార్త ప్రకటించి ఆత్మల పంట పండాలి అని మనం చూసాం. కనుక ఫలింపు, దేవుని కొరకు ఫలించాలి. దేవుని కొరకు ఫలించాలంటే సువార్త ప్రకటించాలి. దేవుని కొరకైన ఫలాలంటే మనం సంపాదించిన ఆత్మలే. కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుని దగ్గర బహుమానం పొందాలంటే పని చేయాలి. మన భక్తి, మనం పొందిన ఆత్మరక్షణ, మనం భక్తి పరులుగా లేక ఆత్మీయులుగా ఆత్మను పొందుకొని జీవంగల సంఘంలో చేర్చబడి పరలోక పౌరసత్వం పొందాము. దేవుడు వచ్చేవాడు ఎత్తబడి ఆయనతో ఉంటాం, మంచిదే. అయితే బహుమానం పొందాలంటే మాత్రం పని చేయాలి. కనుక ఒక్క వ్యక్తి భూమి మీద మారుమనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం. కనుక ఆత్మల సంపాదన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని ఒక విశ్వాసికి. కనుక ఆ పనిలో విరివిగా మనం ఉండాలి. అది మనం చూసాం. మొదటిది సువార్త ప్రకటన అందరి బాధ్యత, పోయిన వారం ధ్యానం చేశాం. రెండవది, అయితే ఈ సువార్త ప్రకటన అనేది కొందరికి ప్రత్యేక వరముగా కూడా ఇవ్వబడుతుంది అని కూడా మనం చూసాం. కొందరికి ప్రత్యేకంగా ఆ వరం ఇవ్వబడుతుంది, సువార్తికులు అంటారు. కనుక సువార్త ప్రకటన, పౌలు తిమోతితో శ్రమపడము, సువార్తికుని పనిచేయము అన్న విషయం కూడా మనం చూస్తాం. కనుక పౌలు సువార్త ప్రకటిస్తూ పౌలు బర్నబాలు ఎంతగానో సంచారం చేశారు. పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. కనుక కొందరికి సువార్త ప్రకటన వరం ఇవ్వబడి వాళ్ళు విరివిగా వాడబడుతుంటారు, సంతోషం. అయితే అందరూ ప్రకటించాల్సిందే, కొందరికి అది వరముగా ఇవ్వబడుతుంది అని మనం పోయిన వారం చూసాం. కనుక సువార్తికుడైన ఫిలిప్పు గురించి కూడా మనం చూసాం. 7గురిలో ఒకడైన ఫిలిప్పు సువార్తికుడని పోయిన వారం మనం చూసాం. మూడవది, మనము ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాలి అంటే పల్లెల్లోనూ పట్టణాల్లోనూ అంతటా కూడా మనం సువార్త ప్రకటించాలనే విషయాలు మనం చూసాం. పల్లెలు నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఉన్న పట్టణాలు అంటే పట్టణాలు నిర్లక్ష్యం చేయొద్దు, పల్లెల్లో అంటే పల్లెలు నిర్లక్ష్యం చేయదు. కనుక అంతటా సువార్త ప్రకటించాలి. కొందరు పల్లెల మీద కాన్సన్ట్రేషన్ చేసి పట్టణాలను నిర్లక్ష్యం చేస్తారు, కొందరు పట్టణాల మీద కాన్సన్ట్రేషన్ చేసి పల్లెలు నిర్లక్ష్యం. కనుక అన్నిటి మీద
దృష్టి పెట్టగలగాలి. సరే, ఎక్కువ కొన్ని చోట్ల ఎక్కువ చేయగలగచ్చు, కొన్ని చోట్లకి ఎక్కువ వెళ్ళలేకపోవచ్చేమో. కానీ అన్ని అంతటా జరగాలని మనం చూడాలి. దేవుడిచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలి అని మనం చూసాం. ఎక్కడ అంటే గ్రామాల్లో, పట్టణాల్లో, అంతటా సర్వలోకంలోని మార్కు 16-15 చూస్తాం. కనుక లూకా 9:6 అంతటా అనే మాట కూడా మనం గతంలో చూసాం. పోయినాం ఇక్కడి వరకు ధ్యానం చేసాం. 3 విషయాలు చూసాం. సువార్త ప్రకటన వరం, లేక సువార్థికులు. కనుక వరాల గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి సువార్త ప్రకటన వరం. దీంట్లో ఇప్పటికీ 3 విషయాలు చూసాం. 7 విషయాలు మనం చూడాలనుకొని 3 చూసాం సమయాన్ని బట్టి. మొదటిది సువార్త ప్రకటన అందరి బాధ్యత. రెండవది ఈ సువార్త ప్రకటన వరం దేవుడు విశ్వాసుల్లో కొందరికి ఇస్తాడు. ఇంకొన్ని వరాలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సేవకులకు ఇవ్వచ్చు, ఉపదేశకులకు ఇవ్వచ్చు, పాటలు పాడేవారికి కూడా ఇవ్వచ్చు. ఇంకెవరికైనా కొన్ని వరాలు దేవుడు ఒకటే వరం అని కాకుండా చాలా వరాలు కూడా ఆయన ఇవ్వచ్చు. మంచిది. ఎక్కడెక్కడ అంటే అంతటా, లేక పల్లెల్లోనూ, పట్టణాల్లో, అడవులైన గారులైనా, కొండల్లో కానీ, ఎక్కడైనా కోణంలో ఎక్కడైనా సరే సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మేము అరకుల వైపు వెళ్ళినప్పుడు, అరకులో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, అరకు ప్రాంతమే కనుక అలా వెళ్ళాము, చూసొద్దామని కూడా అందరం సేవకులు. అక్కడ ఆ కొండల్లో ఉన్నాయి, ఆ కోణంలో ఉన్నాయి చర్చెస్, మందిరాలు ఉన్నాయి. సంతోషం అనిపించింది. కనుక ఆ ప్రాంతంలో అలాగున కొందరు పని చేయబట్టే కదా అక్కడ సంఘాలు స్థాపించబట్టాయి. కనుక అంతటా పని చేయాలి. ఇప్పుడు 4వది చూద్దాం. ఈ 3 పోయిన వారం చూసినవి, ఇప్పుడు మిగతా 4 చూద్దాం. కనుక గ్రహించాలి. గ్రహింపుకై అని రాసుకోండి. గ్రహింపు, సువార్త విషయమైన మంచి గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఆ సువార్త ప్రకటన ఎందుకు కొందరు వెళ్ళాలి అనే విషయంలో సరైన గ్రహింపు కలిగి, భారం కలిగి మనము వెళ్ళాలి. గ్రహింపుకై 4వది మనం చూస్తే, గ్రహింపుకు మనం చూస్తే ప్రాధాన్యత, గ్రహించడానికి ప్రాధాన్యత ఎరుగుట, లేక ప్రాధాన్యత గ్రహించుటకై సువార్త ప్రకటన ప్రాధాన్యత గ్రహింపుకై మనం ఒక వచనం చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు, 13 నుండి 15 వచనాలు. ఎందుకనగా రోమా 10:13 నుండి 15 వచనాలు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉన్నతమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమై ఉన్నవి. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు సుందరములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు. యేసు ప్రభువా పాపునైన నన్ను రక్షించని ప్రార్థన చేస్తే, యేసైన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే రక్షణ పొందుతారు. మరి రక్షణ పొందుతారు కదా. పౌలు ఎలా వివరిస్తున్నాడు పౌలు? మరి ప్రార్థన చేస్తే రక్షణ పొందుతారు విశ్వసించి. మరి వారు విశ్వసించని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు అంటున్నాడు. కనుక వారు ప్రార్థన చేయాలంటే నమ్మాలి, ఫస్ట్ విశ్వసించాలి. మరి విశ్వసించని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు అంటున్నాడు పౌలు. ఎందుకు విశ్వసిస్తలేరు వాళ్ళు అంటే ఇంకో మాట రాస్తున్నాడు అక్కడ, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. అది ఇప్పుడు ప్రకటించేవారు లేనప్పుడు, ప్రకటించేవారు వెళ్ళనప్పుడు, ప్రకటించేవారు ప్రకటించినప్పుడు, అంటే ప్రకటన అంటే సువార్త.
సువార్త ప్రకటించువారు ప్రకటించనప్పుడు ఎట్లు వింటారు? వినని వాళ్ళు. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించు? కనుక పంపబడకుంటే వెళ్ళకుంటే ఎట్లు ప్రకటిస్తారు? ప్రకటించకుంటే వారు ఎట్లు వింటారు? కనుక విషయం ఏంటంటే వెళ్ళాలి, పంపబడాలి, వెళ్ళాలి. తర్వాత అంటాడు, ఇది విషయమే ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. కనుక పౌలు ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు పౌలు ద్వారా ఇక్కడ చెప్పిస్తుంది ఏంటంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. వాళ్ళు ఎట్లా వింటారు? వినంది ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించండి ఎలా ప్రార్థిస్తారు? ప్రార్థించకుంటే రక్షణ ఎక్కడిది? రక్షించు ప్రభు అని అర్థించకుంటే, ప్రార్థించకుంటే, విశ్వసించి రక్షణ ఎక్కడి? చూసారా ప్రాధాన్యత? కనుక మనము వెళ్ళాలి, వెళ్ళి సువార్త ప్రకటించాలి. ప్రకటించినప్పుడు వారు వినాలి, విన్నాక వాళ్ళు విశ్వసించాలి, విశ్వసించాక యేసయ్యా రక్షించనాలి, తండ్రి రక్షించనాలి, యేసు ప్రభువా విశ్వసిస్తున్నానని. కనుక ప్రార్థన చేయాలి, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోగలగాలి. కనుక ఇది సువార్త ప్రకటన ప్రాధాన్యత తెలియజేస్తున్న వచనం, గంభీరంగా తెలియజేస్తున్న, లోతుగా వివరంగా తెలియజేస్తున్న వచనం. పంపబడకపోతే ఎవరు వెళ్తారు? వెళ్ళకపోతే ఎవరు ప్రకటిస్తారు? ప్రకటింపకపోతే ఎవరు వింటారు? వినకపోతే ఎవరు విశ్వసిస్తారు? విశ్వసించకుంటే ఎవరు ప్రార్థిస్తారు? ప్రార్థించకుంటే ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు రక్షణ పొందుతారు? అప్పుడు కొరింథీ మొదటి పత్రికలో ఒక మాట అంటాడు పౌలు, చాలా ఆ మాట భయం అవుతుంది అన్నమాట. 1:17 కొరింథీ మొదటి పత్రిక 1:17 బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు. ఆ మాట రాసుకొని, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు అంటే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా అంటే ఆయన చేయాల్సింది చేసేసాడు కదా, ఆయన చేయాల్సింది చేశాడు, మార్గం చేశాడు. అయితే ఒక వ్యక్తి అందులోకి రాకుంటే, ఒక వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించుకుంటే, ఆ వ్యక్తికి సువార్త అందకుంటే ఏమైనట్లు? ఆ వ్యక్తి విషయంలో నువ్వేం చేసినట్లు? కనుక క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు నేను సువార్త ప్రకటిస్తాను, ప్రభు పరిచర్య చేస్తాను. కనుక క్రీస్తు శిలువ త్యాగం వ్యర్థము కాకుండా మనం సువార్త ప్రకటించాలి. అంటే వ్యర్థమైపోతే ఆయన త్యాగం అని కాదు, ఎందరో రక్షణ పొందారు, సంతోషం. అంటే కొందరు విషయాల్లో వాళ్ళకు అందక సువార్త అది చచ్చిపోతే ఏమండి, వారు ఆ మార్గంలోనికి రాలేని పరిస్థితి. యేసయ్య మార్గం వేసాడు కదా, ఆ మార్గంలోకి రాకుండానే వాళ్ళు చచ్చిపోతే, మనకు అవకాశం వచ్చినా మనం చెప్పకపోతే మనం ఏం చేసినట్లు ఆయన శిలువను. కనుక ఒకవేళ కొందరు విన్నాగానే నమ్మక, వాళ్ళు ఆ త్యాగాన్ని విశ్వసించక, వారంతటా వారు కొందరు ఏమండి ఆ మేలు, ఆ గొప్ప ఆశీర్వాదం పొందకపోతే అది వాళ్ళ విషయం. కనుక మనం ప్రకటించాల్సి వచ్చినప్పుడు, సువార్తను చాటించాల్సి వచ్చినప్పుడు మనం సువార్త చాటించకపోతే ఏమంటే పౌలు అంటున్నాడు, క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు. కనుక భయపడాలి ఆ వచనం మనం చదువుతున్నప్పుడు. క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు అంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమండి, రోమాపత్రిక 10:13-15 వచనాలు మనం చూస్తే సువార్త ప్రాధాన్యత ఎంత గొప్పదో అర్థమవుతుంది. అంటే సువార్త ప్రాధాన్యత ఎంతగా ఉందో అర్థమవుతుంది. కనుక ప్రార్థించకుంటే రక్షించు ప్రభువారు, ప్రార్థించకుంటే విశ్వసించి రక్షణ ఎక్కడ? విశ్వసించకుంటే ఎలా ప్రార్థిస్తాడు? వినకుంటే ఎలా విశ్వసిస్తాడు?
ప్రకటించకుంటే ఎలా వింటారు? ప్రకటించేవారు వెళ్ళకుంటే ఎలా ప్రకటిస్తారు? లేక పంపబడకుంటే ఎలా వెళ్తారు? కనుక వెళ్ళు లేదా పంపు. సువార్త ప్రకటించేవారు, ఆయన ప్రాంతాలకు వెళ్ళేవారిని పంపు. నువ్వు వెళ్ళగలిగిన చోటికి నువ్వు వెళ్ళు, సువార్త ప్రకటించు. కనుక అక్కడ ఉంది కదా ఇది కూడా ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ చూడండి. ఏమని? ప్రకటించువారు పంపబడని ఎడల, పంపబడుట. కనుక మనం చేయడమే కాకుండా సువార్త ప్రకటన. ఇప్పుడు వరం ఉన్న వాళ్ళు ఆయా ప్రాంతాలకు విరివిగా వెళ్తున్నారు. అలాంటి వారికి మనము సహకరించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించే వరం ఉన్న వాళ్ళు ఇంకా మనం ఆ వరం లేకుండా ప్రకటించాలి. విశ్వాసులంతా ప్రకటించే స్థాయిలో ప్రకటిస్తూ ఆ వరం ఉంటే ఇంకెక్క విరివిగా ఆయా ప్రాంతాలకు, పల్లెలకు, పట్టణాలకు, అడవులకు, కొండలకు, ఎడారులకు, ఇట్లా ఆయా దేశాలకు కూడా వ్యతిరేకత. స్వామన్ ఉన్నాడు, ఆయన సౌదీ వెళ్తుంటాడు, ఆయా ప్రాంతాలు అక్కడ తెలిస్తే పట్టుకుంటారు వాళ్ళు. కనుక అలాంటి వస్తారో రాలో తెలిస్తే మళ్ళా అలాంటి దేశాలకు కూడా వెళ్తున్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు వెళ్ళి రావడానికి చేయాల్సిన ఏదైనా పంపబడుటకు అదే అలా కూడా ఇంకా ప్రాంతాలు ఈ దేశంలోనే కానీ ఇంకా దేశాలకు వెళ్తుంది మరి పంపబడు. మరలా ఇంకొక విషయం కూడా అక్కడ ఉంటుంది. అలా వెళ్ళే వారికి సహకరించుట. ఇంకొకటి అలా వెళ్ళడానికి ఏమంటే సేవకులుగా కూడా సేవకులు ఆలోచిస్తే ఈ విషయం సేవకులకు ఏంటంటే అట్లా వెళ్ళే వారిని సిద్ధం చేసి పంపాలి. అదే ఆ సువార్త చెప్పేవారిని సిద్ధం చేయాలి. సువార్త వెళ్ళి సువార్త ప్రకటించేవారు, సువార్త ప్రాముఖ్యత విశ్వాసులకు బాగా తెలియజేయాలి. విరివిగా దాని గురించి చెప్పాలి. దాని తీవ్రత, దాని అవసరత చెప్పాలి. మీరు వెళ్ళకుంటే వాళ్ళు ఎలా వింటారు? వినకుంటే ఎలా విశ్వసిస్తారు? విశ్వసించకుంటే ఎలా ప్రార్థన చేస్తారు? విశ్వసించి ప్రార్థించకుంటే ఎలా రక్షణ పొందుతారు? క్రీస్తు శిలువ వ్యర్థమైతే ఎలా వాళ్ళ విషయంలో? కనుక వెళ్ళాలి అని ఏమండి వెళ్ళేవారిని సిద్ధపరచుట, పంపువారి. ఓ అద్భుతమైన పాట పంపుట అనే మీద సువార్త ప్రకటించటం ఉంది కదా. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమంది శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కిరవారి గారు పాడారు పాట. నేను పంపుము దేవా పనివారులను పంటను కోయుటకు. కనుక పంపుము దేవా అని దేవుణ్ణి అడగాలి. మంచిదే, మనం ఏదైనా దేవుణ్ణి అడిగే దేవుని ద్వారానే చేయాలి. అయితే ఆ పంపే భారం నీకుండి నువ్వు నీ వైపు నుండి నీవు అనేకులను సిద్ధపరచాలి. నువ్వు వెళ్ళాలి, ఇతరులను సిద్ధపరచాలి. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, ఒకవేళ నువ్వు నడవలేవు, నీకు బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, పెద్ద మనుషులు అవుతుంటే ఒళ్ళు నొప్పులు బాగా వస్తుంటాయి కదా. కనుక ఆ నొప్పులు నువ్వు ఆశంగానే పోలేవు. కానీ నీ దగ్గర ధనం ఉంది అనుకో, ఒకవేళ ధనం ఉంది, లేక వాహనం ఉంది, లేక ఏదైనా ఉంది ఉపయోగకరంగా ఉంది, దాన్ని వాడు పంపు. ఆ వెహికల్ అలా వెళ్ళి రావడానికి ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తున్నాను, వెళ్ళి రండి మా వెహికల్ యూజ్ చేసుకొని 4 వీలర్ తీసుకెళ్ళి 2 వీలర్ తీసుకెళ్ళండి అని అందులో పెట్రోల్ పోయించి బండి ఇచ్చారు, ఎలా ఉంటుంది? కనుక అది కూడా పంపడమే, అది కూడా పంపడం. నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయి, ప్రభు వెళ్తున్నారు సహాయం చేయి. నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళకు సువార్త చెప్తావు. ఒకప్పుడు నువ్వు వెళ్ళావు, బలంగా ఉన్నప్పుడు వెళ్ళావు అనేక ప్రాంతాలకు, సంతోషం. ఇప్పుడు పెద్ద వయసు బట్టి వెళ్ళలేకపోతున్నావు. వెళ్ళే వాళ్ళను సిద్ధం చేయి, వెళ్ళే వాళ్లకు ప్రోత్సాహంగా సహకారంగా ఉండు.
క్రీస్తు శిలువ వారి విషయంలో వ్యర్థం కాకుండా నీ వంతు పని నువ్వు చేయాలి. కనుక మనకు మనస్సు ఉండాలి కానీ, మనకు ఆశ ఉండాలి కానీ, మనము ఏదైనా చేయొచ్చు. ఈ మధ్య మా చిన్నమ్మ గారు హైదరాబాద్లో బాబు చాలామంది రాలిపోతున్నారు. ఒక అక్క ఈ మధ్య తాను ప్రసాద్ గారని ఆయన సేవ చేశారు చాలా గొప్పగా. ఆయన సతీమణి అక్క. ఆమె ప్రభునందు నిద్రిస్తే నేను వెళ్ళాను సోమవారం సమాధి కార్యక్రమాన్ని వనస్థలిపురంలో భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళారు. అప్పుడు భూస్థాపన కార్యక్రమం అయిపోయాక వస్తుంటే మా చిన్నమ్మ గారు కోమలమ్మ గారు అంటున్నారు, ఆమె బాబు సిద్ధపడాలి కదా, రాలిపోతున్నారు, సిద్ధపడాలి అన్నప్పుడు సిద్ధపడాలి అంటే నేను అన్నాను, అవును సిద్ధపడాలి, అందరూ కూడా ఎవరైనా లేక సిద్ధపడాలి అంటే దేవుని కొరకు ఇంకా ఫలించాలి, సమయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలి, ఇంకా బాగా ఫలించాలి, చేతనైన కాడికి చేయగలిగిన కాడికి ఇంకా చేయాలన్న భావనతో ఉన్న మాటలు నేను అన్నాను. అప్పుడు తాను ఇలా అన్నారు, ఏదైనా ఉంటే సరి చేసుకోవడం కూడా సిద్ధపాటే కదా అన్నట్లుగా. అలా అన్నప్పుడు ఏదైనా ఉన్నా సరి చేసుకోవాలి, అంత మాత్రమే కాదు, దేవునికి ఆవిష్కరించాలి, సరి చేసుకొని దిద్దుకొని ఏమని ఇంకా ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుచు ముఖ్యంగా బాగా ఫలించాలి. అది బాగా ఫలించాలి. కనుక వెళ్ళు, నువ్వు బలం ఉన్నప్పుడు వెళ్ళావు, ఇప్పుడు వెళ్ళేవాడిని పంపు. ఇంకా ఆయా రీతులుగా ఏ రీతులుగా సిద్ధపాటు. ఇప్పుడు ఇంకా ప్రభు పిలిస్తే వెళ్ళడానికి సిద్ధపాటు అంటే ఇప్పుడు ఆ దేవుడు సంతోషంగా ఆహ్వానించేలా భూమి మీద అలా ప్రభు కొరకు బహుగా ఫలించి వెళితే దేవునికి కనుక బహుగా బాగా వినాలి. సువార్త ప్రకటించి బాగా అనేకులను సువార్త ప్రకటించుటకు పంపించి బహుగా ఫలించుట సిద్ధపాటు, గొప్ప సిద్ధపాటు. అది బాగా వినాలి, డిస్టర్బ్ చేయదు, అటు ఇటు కదులుకోండి. కనుక సువార్త ప్రకటించుట గొప్ప సిద్ధపాటు అయి ఉంటుంది. కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే ప్రభు పిలిస్తే ఇక పరలోకం వెళ్తాం, అక్కడ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మయమపరుస్తూ ఉంటాం, యుగాలు ఆయనతో ఆనందిస్తూ ఉంటాం. అయితే మనం ఏదైనా పని చేసి దేవుని కొరకు ఏమైనా తీసుకెళ్ళాలంటే ఈ భూమి మీద ఈ బ్రతుకుతో ఉన్నప్పుడు మీకు వచనం చూపిస్తాను. ఆ వచనం ధ్యానం చేయాలని కూడా నాకు ఉంది, ఆ ఆలోచన కలిగి ఉన్నాను దేవుని కృపలో. కానీ ఇప్పుడు కూడా ఆ వచనాన్ని ఒకసారి ఈ సందర్భంలో చూద్దాం. ఏమండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కనుక సువార్త ప్రాధాన్యత గ్రహించాలి, అది మనం ఇప్పుడు చూస్తున్నాం. 4వ విషయం ఫిలిప్పీ 1:22, 21-22 చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమే అని ఊరుకోలేదు. అందుకు అయినను శరీరమందు నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఇప్పుడు ఈ భూమి మీద ఉండాలా, దేవుని దగ్గరికి పోవాలా అంటే నాకు ఏ నిర్ణయం చేయాలి, ఏది కరెక్ట్ అనా లేక కరెక్ట్ అని కాకుండా ఏ నిర్ణయం చేయాలి అన్నట్లుగా ఇరుకునబడి ఉన్నాను. వెళ్ళడం మంచిదే, లాభమే. కానీ నాకున్న పనికి, దేవుడు నాకు అప్పగించిన పని, సువార్త ప్రకటించు, ఆత్మలను సంపాదించు, రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ఇశ్రాయేలీల్లో, అన్యజనుల్లో సువార్త ప్రకటించాలని పని అప్పగించాడు దేవుడు. మరి అది ఈ భూమి మీద ఉంటే నేను చేస్తాను. కనుక నాకు అప్పగించబడిన పనికి ఫలసాధనం నా జీవితం. ఆ మాట పట్టుకోవాలి.
ఫలసాధనం. మన జీవితం ఫలసాధనం. దేవుని కొరకు ఫలించుటకు సాధనం మన జీవితం. అర్థమైందా? సిద్ధపాటు దేవుని కొరకు, దేవుడు పిలిచి వెళ్ళడానికి సిద్ధపడాలి అంటే ఏంటంటే ముఖ్యంగా దేవుడు నీకు ఇచ్చిన జీవిత ఉద్దేశం, పరమార్థం నెరవేరాలి, లేక అర్థవంతమైన ముగింపు. అంటే పౌలు ఇక్కడ అంటున్నాడు ఫలసాధనం. దేవుడు ఇచ్చిన ఈ బ్రతుకు ఫలసాధనము కనుక ఆ బ్రతుకివ్వగా నేను ఫలిస్తాను. పిలిస్తే పోతాను, ఉంచితే ఫలిస్తాను. అది కనుక ఉన్న దేవుని కొరకు ఫలిస్తాను, పిలిస్తే పోతాను. అది లాభం, అది లాభమే. ఈ ఉంటే కూడా దేవుని కొరకు ఫలిస్తాను, అనేకులు మేలు పొందుతారు. కనుక నేను ఉంచానన్నా, తీసుకుపోవాలన్నా, ఇరుకున పడి ఉన్నాను అంటున్నాడు పౌలు. పౌలు ఇంటెన్షన్ ఏంటంటే నాకు దేవుడు ఇచ్చిన జీవితం నాకు ఫలించుటకు సాధనం అంటున్నాడు. అర్థమవుతుందండి? మన జీవితం దేవుడు ఆయన కొరకు ఫలించడానికి ఇచ్చాడు. ఫల సాధనం మన జీవితం. కనుక అలా ఫలించుట, తుది శ్వాస విడిచే వరకు ప్రభు కొరకు ఏదో ఒక పని చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, ఆత్మలను సంపాదిస్తూ, ఆత్మీయులకు మేలుకరమైన ఉపదేశాలు, అనుభవంలో నుంచి అనేక విషయాలు తెలియచేస్తూ వెళ్ళిపోతే అది సిద్ధపడినట్లు వెళ్ళడానికి అది మంచి ముగింపు. నా అంతము ఎట్లుండున్నది అన్నాడు కదా ఇంతకుముందు ధ్యానం చేసి కీర్తనకారుడు. కనుక నీ అంతం ఎట్లుండాలి అనేది నీ చేతుల్లోనే ఉంది. కనుక ఫలసాధనమైన జీవితాన్ని నువ్వు ఫలించడానికి వాడితే అంతం బాగుంటుంది. కనుక పంపబడని వారు పంపని ఎడల వెళ్ళేవారు ఎలా వెళ్తారు? వెళ్ళేవారు వెళ్ళని ఎడల ఎలా ప్రకటిస్తారు? ప్రకటించని వారు ప్రకటించకుంటే ఎలా వింటారు? వినని వారు వినకుంటే ఎలా విశ్వసిస్తారు? విశ్వసించని వారు విని విశ్వసించకుంటే ఎలా ప్రార్థిస్తారు? విని విశ్వసించక ప్రార్థించకుంటే ఎలా రక్షణ పొందుతారు? క్రీస్తు శిలువ వారి విషయంలో వ్యర్థమైపోదా? ఎవరు బాధ్యులు? కనుక దేవుడు చేయాల్సింది చేశాడు. ఇప్పుడు మనం ఆయన పక్షమున చేయాలి. సహాయం చేస్తాడు ఆయన. నువ్వు నిలబడాలి. నువ్వు వెళ్ళాల్సినంత మేరలో వెళ్ళాలి. వెళ్ళలేని చోటికి వెళ్ళగలిగిన వాళ్ళని పంపాలి. కనుక సువార్త యొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి. మంచిది, ముందుకెళ్దాం. నాలుగవది గ్రహింపుకై, సువార్త ప్రాముఖ్యత గ్రహింపు కొరకై మనము సువార్త ప్రాముఖ్యత గ్రహింపు లేక సువార్త ప్రాముఖ్యత విషయంలో గ్రహింపు మనం చూసాం. సువార్త ప్రాముఖ్యత నాలుగవది. ఐదవది దాని గ్రహించడానికి మనం కొన్ని విషయాలు సువార్త ప్రాముఖ్యత. ఐదవది తీవ్రత అని రాసుకోండి. సువార్త కొరకు మనం ఎట్టి తీవ్రత కలిగి ఉండాలి. ప్రాముఖ్యత చూసాము కనుక సువార్తికులే కాదు, అందరూ ప్రతి విశ్వాసి సువార్త ప్రకటించాలి. కనుక సువార్త ప్రకటన వరం అంశం కానీ సువార్త ప్రకటన వరం ఉన్న వాళ్ళు సరిగా ఆ వరాన్ని వినియోగించుకోవాలి. అందరి బాధ్యత అది. కనుక అందరూ కూడా చక్కగా సువార్తను ప్రకటించాలి. మంచిది. తీవ్రత, ఎలాంటి తీవ్రత మనం కలిగి ఉండాలి? ఎంత తీవ్రతతో ఈ సువార్త ప్రకటించాలి? ఒక వచనం మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం, ఆత్మవరాలు, కృపావరాలు అనే అంశం మనం ధ్యానిస్తున్నాం. బైబిల్లో ఒక 24 వరాలు మనం చూస్తాం. వరాలన్నిటినీ పౌలు ప్రస్తావించలేదని పండితులు అంటారు. వరాలు 100 కొలదని ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడిచ్చే సామర్థ్యమే వరమని కామెంట్రీస్లో, వ్యాఖ్యానాల్లో రాయబడి కూడా ఉంది. కనుక ఒక 16 ఇందులో 19 వరాలు
ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది. కొందరు 24 వరాలను ప్రామాణికంగా తీసుకుంటారు. మనం 24 బైబిల్లో రాయబడ్డవి మనం చూస్తున్నాం. కనుక కొందరు వరాలు లేవు అనేవాళ్ళు కూడా ఉన్నారు, కొందరు ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నారు, కొందరు కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అనేవారు ఉన్నారు. అయితే ప్రత్యేక పని కొరకు దేవుడిచ్చే సామర్థ్యం కనుక ఆ ప్రత్యేక పని కొరకు ఎప్పుడైనా దేవుడు సామర్థ్యం ఇవ్వచ్చు కదా అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక ఆ వాదాలలోకి మనం వెళ్ళకుండా దేవుడు ఇచ్చిన వరాలు ఎలా వినియోగించాలి అనే విషయాలు మనం చూస్తాం. ఒక సామర్థ్యం దేవుడు ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యం ఎలా వినియోగించాలి వాక్య ప్రకారం మనం చూస్తాం దేవుని కృపలో. కనుక మంచిది. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ 10వ అధ్యాయం 29వ వచనం మనం చూసినప్పుడు 28 నుండి మనం చూస్తే, పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించుకొని ఆయనతో చెప్పసాగాను. 29 అందుకు మార్కు 10:29 సువార్తను ఏ తీవ్రతతో మనం ప్రకటించగలం, ఎంత తీవ్రత కలిగి ఉండాలి మనం సువార్త విషయం. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును గమనించాలి. నా నిమిత్తమును ఆగలే ప్రభు, సువార్త నిమిత్తము, సువార్త నిమిత్తము, నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను ఒక చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ తీవ్రత ఏంటంటే ఇక్కడ నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడవడానికి కూడా వెనకాడదు. అది ప్రభు అక్కడ చెప్పారు. అప్పుడు మీకు నేను ఇచ్చే బహుమానాలు ఫలం మీకు ఇస్తాను. ఇప్పుడు కింది వచనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇహమందు హింసలు వస్తాయి, హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు ఇస్తాను, అన్నదమ్ములు సాకటి నూరంతలు ఇండ్లు. అంటే నాకున్నది ఒకటే ఇల్లు, ఎప్పటి నుంచో సువార్త ప్రకటిస్తున్న నూరంతలు ఇల్లు. ఇహమందు అన్నాడు, మరి ఇప్పటివరకు రాలేదు నూరంతలు ఇల్లు అని ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే విషయం ఏంటంటే సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుని సేవకునిగా ఉండి లేక ఒక సువార్థికునిగా ఉండి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళ ఇళ్లలో శ్రేష్టమైన చోట్లలో నిన్ను ఉంచుతున్నారు, నీకు భోజనం పెడుతున్నారు, వాళ్ళ ఇల్లు అవసరమైతే అప్పగించి బయటికి పనులకు కూడా వెళ్ళిపోతున్నారు. కనుక ఎన్ని ఇళ్లలో నివాసం చేయగలుగుతున్నారు, ఎన్ని ప్రాంతాల్లో ఉండగలుగుతున్నారు. పిల్లలు, చాలామంది పిల్లలు అంటే ఎవరు? చాలామంది పిల్లలు ఆత్మీయ పిల్లలు. నీకు ఇద్దరు పిల్లలు, 2, 3, 5 ఉండొచ్చు. నీకు ఏమండి భార్య భర్తలుగా మీరు కుటుంబ జీవితం సంసారం కలిగి ఉండగా ఏమండి గర్భఫలం ఒక 3, 2 ఉండొచ్చు, 5 ఒకరు కొంతకాలం క్రితం 5 దాకా కూడా ఉన్నారు. ఇప్పుడు 3 లేక 2, కొందరు 1 చాలు అనే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. సరే 1, 2, 3 ఉండొచ్చు. కానీ నీవు వారిని విడిచి కొంతకాలం లేక ఒక వారము 2 వారాలు లేక సంవత్సరం లేక కొంతకాలం లేక తరచుగా అప్పుడప్పుడు పిల్లల్ని విడిచి వెళ్ళి దేవుని పని కొరకు సువార్త కొరకు వెళ్ళి రావాల్సి వస్తుంటే కొంత సమయాలు కుటుంబంతో నువ్వు కోల్పోతున్నావు చూసావా? కానీ కొందరు రక్షించబడుతూ ఉండగా ఏమండి క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నీవు ఏమండి ప్రసవ వేదన పడి కని ఉండగా వారంతా ఆత్మీయ పిల్లలే కదా, ఆత్మీయ పిల్లలే కదా.
కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎలాంటి కార్లలో ఎక్కించుకొని పోతుంటారు. ట్రైన్ దిగగానే ట్రైన్ కాడికి కారు వస్తుంది, కారులో తీసుకొని వెళ్తారు. ఒకసారి ఏమని తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా, తూర్పు పశ్చిమ మొత్తానికి గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరి నుండి రాజమండ్రి వరకు అనుకుంటాను కారు కట్టించి మీటింగ్స్ అయిపోయాక, ఆ ఊరి పేరు ఏదో ఉందండి, అది సాల్మాన్ రాజు అన్న ఉంటాడు కదా, ఆ ఊరు దాటి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో ఉంటుంది అది. రాజమండ్రి అవతల, రాజమండ్రి విశాఖపట్నం మధ్యలో ఉంటుంది అనుకోండి. కనుక అక్కడ ఆచింత అని ఊరు, ఆచింత ఏదో అక్కడ కోడి పందాలు బాగా ఆడుతున్నారు. అప్పుడు హిందూస్ పండగ ఏదో అవుతుంది, కోడి పందాలు సెలవులు ఉన్నాయి, ఎక్కడ చూసినా కోడి పందాలు ఆడుతూ ఉన్నారు. అక్కడ మందిరం పక్కనే కోళ్ళ జాతి ఆయన ఉన్నట్ట, ఒక్కొక్క కోడికి ఇట్లా టెంట్లు వేసి పైన కప్పేసి దాన్ని అట్లా సాగుతున్నాడు అనుకున్నాం. అవి ఎన్నో వేలకు పొందుతారంట. కనుక అలాంటి ప్రాంతం ఆచింత అనే ప్రాంతం బాగా వ్యవసాయం ఉన్నట్టు. నన్ను తీసుకెళ్తే ఆయన అంటున్నాడు, బ్రదరు ఇక్కడ అన్నం పెట్టమంటే పలావు పెడతారు ఈ ప్రాంతం ప్రజలు అంటే, అక్కడ బిర్యానీ అనే వాళ్ళని పలావు అంటారు. కనుక అన్నం పెట్టాలంటే పలావు పెట్టేలాంటి ప్రాంతం ఇది అన్నాడు నన్ను తీసుకుపోతూ ఒక బ్రదర్. ఏమండి అక్కడికి వెళ్ళినప్పుడు మీటింగ్స్ అయిపోయాక ఒక కారే, నేను వెళ్తాను లేదు, ఎలా బస్సు ఎక్కియండి లేక ఎలా లేదు బ్రదరు, ఎలా వెళ్తారు ఈ నైట్ ఇబ్బంది పడతారు. ఒక కారు మాట్లాడి నా ఒక్కరి కోసం ఎన్నో కిలోమీటర్లు అక్కడ రాజమండ్రి దాకా తీసుకొచ్చి నన్ను స్టేషన్లో దించి వెళ్ళారు. చూశారు ఎన్ని కార్లు, ఎన్ని ఇండ్లు, ఎంతమంది పిల్లలు. కనుక అదే అన్నట్లు 100 ఇల్లు కట్టుకోవడానికి లక్షలు ఇస్తాడు, అది కాదు. అసలు సొంత ఇల్లు లేకనే పోవచ్చు ఒకవేళ. కానీ ఎన్నో ఇళ్ళు, కట్టని కోటలు, నాటని తోటలు. పాత నిబంధనలు ఇస్రాయేల్ గురించి అంటాడు, మీరు కట్టనే మీకు ఇస్తానంటాడు. కనుక సువార్త ప్రకటిస్తున్నప్పుడు తీవ్రత చూడండి. ఇల్లు అయినా పర్వాలేదు, కుటుంబానికి ఒకవేళ అన్నదమ్ములు అక్క చెల్లెలు దూరమైనా పర్వాలేదు అంత తీవ్రతతో పనిచేయాలి. అప్పుడు దేవుడు ఇంకా అనేకులను ఇస్తాడంట. ఓ బ్రదర్ ఫోన్ చేశాడు, సేవకుడు, ఆయన కడపనో కర్నూలు నుంచి ఫోన్ చేశాడు. ఫేస్బుక్లో చూసి ఆయన నెంబర్ చూసి ఫోన్ చేశాడు నాకు. ఒకసారి ఇంతమంది చేశాడు, మళ్ళా నేమ్ ఫీడ్ చేసుకున్నాను నేను. ఆయన ఫోన్ చేసినప్పుడు రామరెడ్డి గారు అనగానే అబ్బా బ్రదరు అని ఎంత సంతోషపడి, ఇదే అంటే యేసుప్రభులో ప్రేమ అంటే ఇదే అంటే ప్రసాద్ గారు అని నవ్వుతా ఉన్నాడు. కనుక ఆయన నా పేరు పెట్టి, కనుక ఆయన ముఖం నేను చూడలేదు, నా ముఖం ఆయన చూడలేదు. ఈ ఫేస్బుక్ ద్వారా ఆయన మెసేజ్లు విని కొన్ని ఆయన అలా పరిచయమై ఆయన ఫోన్ చేశాడు, వాట్సాప్లో పలకరించాడు, నేను మెసేజ్ పెట్టాను, తర్వాత ఫోన్ కూడా చేశాడు. చూసారా ఆ బ్రదర్, సహోదరుడు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు. కనుక అదన్నట్టు ఆ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. ఈ వచనం బాగా అర్థం చేసుకోవాలి. వచనం నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందుతుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కనుక సువార్తను ప్రకటిస్తే భూమి మీద దేవుడు నిన్ను దీవిస్తాడు. నిత్య జీవంలో క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమానాలు ఉంటాయి. అర్థమవుతుందా? కనుక సువార్త బాగా ప్రకటించాలి. సువార్త బాగా ప్రకటించాలి. ఏ తీవ్రతతో అంటే ఏది దూరమైనా నాకు పర్వాలేదు, సువార్త నేను ఆ తీవ్రత అన్నట్టు, అంత తీవ్రత ఉండాలి. అంత తీవ్రతతో సువార్త ప్రకటించాలి.
అంత తీవ్రతతో సువార్త ప్రకటించేవారుగా మనము ఉండాలి. కనుక ఆ ప్రాణాలను సైతం, ప్రాణాలు కోల్పోవడానికి కూడా, ఇప్పుడు పౌలు అంటాడు చూడండి, అంటే ఆ తీవ్రత ఏదైనా వదులుకోవడానికి, అందులో ప్రాణాలు వదులుకోవడానికైనా సరే అపోస్తుల కార్యాల్లో పౌలు అంటాడు కదా, నాకు తెలిసిన మాటే నేను చూపిస్తాను. కనుక ఏదైనా వదులుకోవడానికి అందులో ప్రాణం కూడా మనం చూడవచ్చు. 21 అపోస్తుల కార్యాలు 21లో మనం చూసినప్పుడు పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి 13 అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 13వ వచనం. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభు యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తమును సువార్త నిమిత్తం అన్నాడు. ఇక్కడ పౌలు అన్నాడు ప్రభు నిమిత్తం, ఆయన నామం నిమిత్తం. ఈయన చేసే పని అనేది ముఖ్యంగా సువార్త. అందుకోసం చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కనుక ఏదైనా ఆస్తిపాస్తులు, బంధువులను ఎవరినైనా అవసరమైతే విడిచిపెట్టడానికి, రెండవది అవసరమైతే ప్రాణాలు కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడి సువార్త ప్రకటించాలి విశ్వాసి. కనుక ఈ తీవ్రత ఉండాలి. హతసాక్షులు అందరూ కాదు, దేవుని చిత్తంలో నొల్లే అవుతారు, కానీ చవడానికైనా సిద్ధపడి ఏమంటే క్రీస్తు కోసం బ్రతకాలి క్రైస్తవులు. కనుక సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఆ తీవ్రత మనకు ఉండాలి. తీవ్రత ఇది మనం 5వదిగా చూస్తాం. ఆ తీవ్రత ఎందుకు అంటే అది ఆల్రెడీ చూపించాను నేను, మనం చదువుతాం. ఇప్పుడు ఇంత తీవ్రత ఎందుకు? ఏమంటే ఎక్కడెక్కడ గ్రామాల్లోకి, పట్టణాల్లోకి ఎందుకు ఇంత తీవ్రతతో ఎందుకు ప్రకటించాలి అంటే, మనం ఎంతమంది చూసాం గ్రహింపు కోసం ఆ విషయం. ఇక్కడ ఎందుకు అంటే ఇంకొక మాట, అదే కొరింథీ మొదటి పత్రిక 1:17లో ఉంది కదా. మార్కు 8:30 చదవండి. మొదటి మార్కు 8:15. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం చూసినాడు. తన ప్రాణం రక్షించగలవాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొను. కనుక ఇది పై మాట, ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధపడాలి అనే చోట ఈ రిఫరెన్స్ రాసుకోండి. మార్కు సువార్త 8:35. ఇంతకుముందు అపోస్తల కార్యాలు కూడా చూపించారు కదా, అక్కడ ఈ మాట కూడా రాసు. మార్కు 8:35లో మనం చూసినప్పుడు తన ప్రాణము రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని సువార్త నిమిత్తం అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడాలి. అంటే తప్పక పోగొట్టుకున్నవాడే రక్షించబడునా అని ఇక్కడ వాళ్ళు ఆలోచించవచ్చు ఎవరైనా. అంటే కొందరు హతసాక్షులు అవుతారు, కానీ ఇక్కడ విషయం నీ ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే, నేను చావడానికైనా సిద్ధం అని నువ్వు బ్రతుకుతుంటే నువ్వు ఇక ప్రభువు సువార్త మీద ప్రాణం పోగొట్టుకొనుటకు సిద్ధపడ్డావు కనుక, ఇప్పుడు అబ్రహాం ఇస్సాకును బలి అర్పించాడా? హెబ్రీలు ఏమనుంది అర్పించాలనుంది. అంటే కత్తి లేపాడు, దేవుడు ఆపకుంటే. కనుక ఇప్పుడు ప్రాణము, ఇక్కడ ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి, లేకుంటే మళ్ళీ వేరుగా అనుకునే అవకాశాలు ఉంటాయి. తన ప్రాణమును రక్షించుకునేవాడు గోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. అంటే ప్రాణము ఒకవేళ పోకుండా, హతసాక్షి కాకుండా దాన్ని రక్షించుకోలేడా అంటే అది కాదు. ఇక్కడ ఏంటంటే, నీవు ప్రభు సువార్త కోసం, ప్రభువు కోసం, పరిచర్య కోసం, దేవుని కోసం నేను చావడానికైనా సిద్ధం అనే వైఖరితో, అలాంటి ఉద్దేశంతో,
అలాంటి ఇంటెన్షన్తో, అలాంటి అంతరంగ భావాలతో, అలాంటి తీర్మానంతో నువ్వు బ్రతుకుతుంటే పోగొట్టుకున్న వారి లెక్కలోకి వస్తావు అన్నట్టు. అది దానికి ఒక సేవకుడు, గొప్ప సేవకుడు అన్నాడు. ఒక సేవకుడు కానీ క్రైస్తవుడు తాను సమాధి సేవకుల గురించి అన్నమాట అనుకుంటుంది. సేవకు వెళ్తుంటే ఒక సమాధి పెట్టి జీవించుకొని వెళ్ళాలి అన్నాడు. ప్రతి విశ్వాసి అంటే మనము అవసరమైతే అంటే ఆ వర్ణన అంటే ఏంటంటే మనం చవడానికైనా సిద్ధపడి మనము ఏమండి ప్రభు సువార్తను ప్రకటించాలి. అది తీవ్రత. ఎవరినైనా వదులుకోవడానికి వెనకాడకుండా సువార్త ప్రకటించాలి. ఏదైనా ఆస్తులుగా, బంధాలుగా, బంధుత్వాలుగా, ప్రాణమే సహా వదులుకోవడానికి సిద్ధపడి బ్రతకాలి. అప్పుడు ఏమండి మనము సరైన సిద్ధపాటుతో ఉన్నట్టు వెళ్ళడానికి. ఏమండి అప్పుడు మనము ఫలసాధనమైన జీవితాన్ని ఫిలిప్పులో చూసాము. ఫలసాధనం మన జీవితం, ప్రభు కొరకు ఫలించుటకు సాధనం మన జీవితం. దాన్ని సరిగా వినియోగించుకున్న వాళ్ళం, లేకుంటే మనము సరిగా వినియోగించుకొని వారం. సువార్త ప్రకటన తీవ్రత ఏంటంటే ఏదైనా వదులుకోవడానికి, ప్రాణాలనైనా వదులుకోవడానికి సిద్ధపడి అట్టి తీవ్రతతో సువార్త ప్రకటించాలి. కనుక 6వది మనం చూస్తే ఎందుకు అంటే 1 కొరింథీ 1:15 ఇంతకుముందే చదివాం కదా, క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండా ఎందుకు అని రాసుకున్నాడు. ఎందుకు ఇంత తీవ్రత అంటే క్రీస్తు శిలువ వ్యర్థం కావద్దు, ఆయన త్యాగం వ్యర్థం కావద్దు. కానీ ఇంతకుముందు దాని గురించి వివరించాను నేను, సమయం అవుతుంది. కానీ ఎందుకంటే క్రీస్తు శిలువ వ్యర్థం కావద్దు అంటే దేవుడు మోక్షాన్ని మార్గం వేశాడు. ఆ మార్గంలోకి రాకుండా అనేకులు నరకానికి వెళ్తే మనం చెప్పకుండా సువార్త మౌనంగా ఊరికే కూర్చుంటే మనము ఏమండి వారిని ప్రభు కొరకు సంపాదించకుండా కోల్పోయిన వాళ్ళం అవుతాం. కనుక సువార్త ప్రకటించాలి, వాళ్ళు ఆ మార్గంలోకి రావడానికి మనం పని చేయాలి. 7వది కనుక అని రాసుకోండి. కనుక తీవ్రత ఎందుకు అంటే క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండా. ఎందుకు అంత తీవ్రతతో ప్రకటించాలండి అంటే క్రీస్తు శిలువ త్యాగం వ్యర్థం కావద్దండి. అంటే కొందరు నమ్మకమే మరణిస్తే వాళ్ళు వ్యర్థం చేసుకున్నట్లు కదా. నువ్వు చెప్పే అవకాశం చెప్పకుంటే మనది బాధ్యత అవుతుంది కదా. కనుక లేక మన దేవుడు అడిగితే ఏం చెప్తాం? నీకు అవకాశం ఇచ్చాను, సువార్త చెప్తామని కొందరు పంపించాను, నీ దగ్గర నువ్వు చెప్పలేదంటే ఏం చెప్తాం? క్రీస్తు న్యాయపీఠను తల దించుకోవాల్సి వస్తుంది. కనుక అనేకులను ప్రభు వేసిన మార్గంలోకి నడిపించాలి. 7వది కనుక మనం ఎలా ప్రకటించాలి అంటే కనుక రోమా 1:16 కనుక బికాజ్ 1:16 కాబట్టి ఇందువలన రోమా 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థులకి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. కనుక రోమా 1:16 మనం చూస్తున్నాం, 15-16 కలిసి. కనుక ఏమండి 16 వచనం మనం చూసినప్పుడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. కనుక ఏంటంటే ఇంత విన్నాం మనం. కనుక విన్నాక ఆ తీవ్రత ఏంటో విన్నాం. ఏమండి గ్రహింపు కొరకు అనేక విషయాలు చూసాం. కనుక ఇక సిగ్గుపడొద్దు. ఒకవేళ గతంలో సువార్త ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడొద్దు, భయపడొద్దు. అది శక్తి, దేవుని శక్తి. భయపడొద్దు. ఆ మాట కూడా రాస్తాను. సిగ్గుపడొద్దు, 2వది భయపడొద్దు. ఇదే రిఫరెన్స్ రోమా 1:16. సిగ్గుపడొద్దు సువార్త గురించి. ఎందుకు సిగ్గుపడాలండి?
నరకం తప్పించే గొప్ప మనం గొప్ప శుభవార్త చెప్తుంటే ఎందుకు సిగ్గుపడాలండి? జీవితాలు బాగు చేసే గొప్ప శుభవార్త చెప్తుంటే ఎందుకు సిగ్గుపడాలండి? మంచి విషయం చెప్తున్నాం, సిగ్గుపడేది ఎందుకు? కొందరు అర్థం చేసుకోక తిట్టొచ్చు, తిట్టి చావడానికే సిద్ధపడి ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నప్పుడు తిట్లేపాటివి. చావడానికే సిద్ధపడి ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు తిట్లు పెద్ద లెక్క చెప్పండి, దెబ్బలు పెద్ద లెక్క, అసహ్యాలు పెద్ద లెక్క. ఏమండి, ఒక సేవకుని ఒక ఊరిలో సువార్త చెప్పడానికి చెట్టు కట్టేసి బాగా కొట్టారు. మళ్ళీ ఇక రాలే ఈయనని అనుకున్నారు. మళ్ళా తెల్లవారు మళ్ళా ఆ ఊరికి వెళ్ళే రోజు మళ్ళా వస్తూనే ఉన్నాడు, నడుచుకుంటూ తలకాయ తెచ్చుకొని పోతూనే ఉన్నాడు. ఆయన పోలీస్ కేసు పెట్టలేదు, ఏది పెట్టలేదు. కనుక కేసులు పెడితే పని కాదు. పోలీస్ కేసులు పెడితే మమ్మల్ని కొట్టారు, సువార్త ప్రకటించడానికి పోతే పోలీస్ కేసు పెడితే అక్కడ ఊళ్ళో మళ్ళీ పని జరుగుద్దా చెప్పండి? సహిస్తే జరుగుద్దా? కనుక సహిస్తేనే జరుగుతుంది. కొట్టారు మళ్ళా పోతుంటే ఊరుకున్నారంట. కొట్టినా వస్తున్నాడు, మనల్ని ఏమంటలేదు, మన మీద కేసు పెట్టలేదు. ఏందిరా వీళ్ళు కొంచెం వేరుగా ఉన్నది వీళ్ళ విధానం. అట్లా ఆలోచనలో పడతారు అన్నట్లు, ఆలోచనలు పడతారు. ఏమండి, ఆలోచనలు పడతారు. కనుక మనము సిగ్గుపడదు. కనుక ఇక నుండి ఆల్రెడీ బాగానే ఉంటే మంచిదే. సువార్త ప్రకటనలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ గతంలో సరిగా ప్రకటించకుంటే ఎవరైనా చెప్పడానికి సిగ్గుపడితే, కొందరు చెప్పడానికి భయపడితే, కొందరు చెప్పడానికి సిగ్గుపడితే, సిగ్గుపడకు, సిగ్గుపడకు. నువ్వు చేసేదేమో సిగ్గుమాలిన పని కాదు, బ్రతికించేది, నిత్య జీవాన్ని ఇచ్చే పని. భయపడకు. సువార్త దేవుని శక్తి, దాన్ని ఎవరు ఆపలేదు. భయపడకు, సర్వశక్తుని బిడ్డ. కనుక ఇంకొక మాట చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. రోమా 15:19 కలిసిన ఏలైనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియల చేతను, గుర్తుల బలము చేతను, మత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు బాగా క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అది పౌలు ఎలా సాక్ష్యం చెప్తాడు? పూర్ణముగా ప్రకటించాడు. కనుక పూర్ణముగా ప్రకటించు. రాసుకోయే మాట, సిగ్గుపడకు సువార్త ప్రకటించటకు. నెంబర్ 1. కనుక ఇకనైనా సిగ్గుపడకు. 2వది భయపడకు. 3వది పూర్ణముగా ప్రకటించు. నీకు దేవుడు నీకు ఫలసాధనంగా నీకు జన్మనిచ్చి, నీకు పరిశుద్ధాత్మ దేవుడిని వరముగా ఇచ్చి, ఆయన అవకాశాలు ఇచ్చి ద్వారాలు తెరుస్తూ ఉంటే నిరుపయోగంగా కూర్చో, సిగ్గుపడి కూర్చో, భయపడి కూర్చో. ఏమండి, ఏదో కొంత చేసి కూర్చోకు. పూర్ణముగా ప్రకటించు అని దేవుడు కోరుతున్నాడు. 7 విషయాలు మనం చూసాం, ప్రార్థన చేసుకున్నాం. మొదటిది మనం ఏం ధ్యానం చేస్తున్నామండి? ఎఫెసీ 4:13 సువార్త ప్రకటన వరం అనేది ధ్యానం చేస్తున్నాం. అసలు శీర్షిక ఏంటి? ఆత్మవరాలు, కృపావరాలు. అందులో మనము 16వ వరం దగ్గరికి వచ్చాము. 24 వరాలు. ఆ 16వ వరం సువార్త ప్రకటన. కనుక సువార్త ప్రకటన, ఇందులో 7 విషయాలు చూస్తాం. సువార్త ప్రకటన అందరి బాధ్యత. వరం కొందరికి ఇస్తాడు, అందరి బాధ్యతలు. 2వది ప్రత్యేక వరం. ఇది కొందరికి ప్రత్యేకంగా దేవుడు వరం ఇస్తాడు. 3వది ఎక్కడెక్కడ ప్రకటించాలని చూశాను. గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, మారుమూలు, తండాలు, అంతటా ప్రకటించాలి. 4వది ఆ గ్రహింపు, దాని తీవ్రత గ్రహించడం. ఆ సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత గురించి మనం చూసాం. 5వది 4వది
ఏమో రోమా 10:15 పంపబడకుంటే ఎలా ప్రకటిస్తారు, ప్రకటించకుంటే ఎలా వింటారు, వినకుంటే ఎలా విశ్వసిస్తారు, విశ్వసించకుంటే ఎలా ప్రార్థిస్తారు, ప్రార్థించకుంటే ఎలా రక్షణ పొందుతారు. అది చూసాం. కనుక 5వది తీవ్రత. ఏ తీవ్రతతో ప్రకటించాలో చూసాం. ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడి ప్రకటించాలి. కనుక ఎందుకు అంటే ఏమండి 6వది మనం ఎందుకు అని చూసాం. ఎందుకు అంటే క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండా. కనుక మనం ఎలా ప్రకటించాలంటే సిగ్గుపడక, భయపడక, ఏమండి పూర్ణముగా మనము ప్రకటించాలి. ప్రార్థన చేస్తాం. తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కనుక పరీక్షించుకుందాం మనం. మరి సువార్త ప్రకటన విషయాలు ఎలాగున్నాం? సువార్త సరిగా ప్రకటిస్తున్నామా? మనం పరీక్ష చేసుకొని సువార్తను మనం ప్రకటిద్దాం. దేవుడు ఆశించిన స్థాయిలో మనము సువార్తను ప్రకటిద్దాం. ఆ తీవ్రతను గ్రహించిన వారు, వరమున్న వాళ్ళు వరాన్ని సరిగా వినియోగించుకుంటూ సంపూర్ణంగా ప్రకటించే పనిలో సాగుదాం. అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా సువార్త ప్రాముఖ్యత ఎరిగి ఎంతో కొంత ప్రకటిస్తూ ఉండొచ్చు, కానీ ఆ ప్రాముఖ్యత ఎరిగి అట్టి తీవ్రతతో మనం విన్నట్లుగా అంత తీవ్రతతో మనం ప్రకటిద్దాం. సిగ్గుపడక, భయపడక, పూర్ణముగా మనము ప్రకటిద్దాం. దయగల తండ్రి, జీవం గల దేవ, సువార్త ప్రకటనావరం అనే అంశం 2వ భాగం ఈరోజు ధ్యానించుట కృపనిచ్చిన కొందనాలు. మేము మీరు ఆశించే స్థాయిలో, యథార్థంగా చెప్పాలంటే మీరు ఆశించే స్థాయిలో చాలామంది ప్రకటించట్లేము. మన్నించండి, సిగ్గుపడుతున్నాం. నా మటుకు నేను సిగ్గుపడుతున్నాను, మన్నించండి. మీరు ఆశించే స్థాయిలో ఇంకెక్కువగా సువార్త ప్రకటించడం సహాయం చేయండి. దయగల తండ్రి, ఫలసాధనమైన ఈ జీవితం నేను విస్తారంగా ఫలించుటకు, ఇంకెక్కువగా మేమంతా వినియోగించుటకు సహాయం చేయండి. మహిమ మీరు పొందమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న తండ్రి యొక్కయు, మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.